సో హాయ్ అండి. సో మనం సార్ యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మనకి కాల్స్ వస్తున్నాయండి. సో వితౌట్ నీడ్తో మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చా, వితౌట్ నీడ్తో మనం యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళొచ్చా, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చా, మేము అసలు ఇండియా రాము, అటు నుంచి అక్కడే సెటిల్ అవుతాం అంటున్నారండి. సో ఎస్, మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వితౌట్ నీడ్ వెళ్ళొచ్చు, కాకపోతే మీరు ఇండియాలో వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో అట్లీస్ట్ మనం నీట్ క్వాలిఫై అయ్యామనుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మళ్ళీ ఇండియా వచ్చి అక్కడ కుదరలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కుదురుద్ది, ఒకవేళ కుదరకపోతే మళ్ళీ ఇండియా రావడానికి ఛాన్స్ ఉండాలంటే ఖచ్చితంగా నీట్ క్వాలిఫై ఉండాలి. సో నీట్ అనేది అట్లీస్ట్ జస్ట్ యాన్ యావరేజ్ 150 స్కోర్ సరిపోతుంది, కేటగిరీని బట్టి 130 నుంచి 150. సో ఆ స్కోర్ ఎలా రావాలి, ఆ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, రాకపోతే సరే క్వాలిఫై అవ్వకపోతే తర్వాత సంగతి. ఇప్పుడు మనకు ఆల్రెడీ టైం ఉంది కాబట్టి, ఎంత మళ్ళీ రీనీట్ ఉంది కాబట్టి, ఎవరైతే నీట్ క్వాలిఫై అవ్వలేము అని భయపడే వాళ్ళు కంపల్సరీ వస్తారు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు సంబంధించి కొన్ని వీడియోస్ పంపిస్తామండి, నేనే సపరేట్గా మీకు ఒకసారి అసలు ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, హౌ టు గెట్ ద 150 to 200 మార్క్స్, నేను సపరేట్గా మీకు దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ 1 మంత్ మన టైం ఉంది కాబట్టి. సో 1 మంత్ మీకు అంటే 100% వస్తారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, దిస్ ఇస్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. 100% వస్తారు, మీకు 100% మీకు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, దిర్ ఇస్ నో డౌట్ ఇట్. మీరు చేసే మిస్టేక్స్ అవ్వచ్చు అన్నీ మీకు వాట్ అనేది అసలు సింపుల్ వే ఆఫ్ ప్రాసెస్ చెప్తాము, దాన్ని బట్టి మీరు 100% వస్తే సక్సెస్ అవ్వచ్చు. సో నీట్ అనేది క్వాలిఫై అయితే బాగుంటుంది, క్వాలిఫై అయితే ఆ తర్వాత మన ప్లాన్స్ మనం చేసుకుందాం, ఓకేనా. సో ఎవరైనా సరే నీట్ క్వాలిఫై అవ్వనోళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు, నీట్ క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళు టైం ఉంది కాబట్టి నాకు ఒకసారి మెసేజ్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన డైలీ మనము ఈ 1 మంత్ అనేది ట్రావెల్ అవుదాం నీట్ గురించి.